అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం నుండి ధ్యానించుకుందారు. ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగండ్లు తిమింగలము కడుపులో ఎలాగుండునో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగండ్లు భూగర్భంలో ఉండెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకొనుచున్నాం. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము, కనికరించుము, కాపాడుము. అయ్యా, నీ వాక్యమును గ్రహించుకునే దీన మనస్సును, సాత్వికమును, సమాధానమును మీరు మాకు అందించి మీరు మహిమను, మీరు ఘనతను, మీరు ప్రభావములను పొందుమని మహిమనాథును, సరస్వపాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు యొక్క ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రకాశిత నిత్యము మనకు తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధలలో ఒక బోధ ఈ యొక్క యోనా గారి గురించి ప్రభు మాట్లాడటం. యోనా గారి యొక్క జీవితంలో ఈ యొక్క మానవ జ్ఞానంకు మించి ఆశ్చర్యకార్యము జరిగిందో ఆ యొక్క ఆశ్చర్యకార్యము పునరుద్ధానమునకు, ప్రభు యొక్క పునరుద్ధానమునకు సూచనగా ఉన్నది. కాబట్టి ప్రభువు తన యొక్క పునరుద్ధానపు సూచన క్రియను యోనా గారి యొక్క జీవితంలో ఆనాటి కాలంలో పాత నిబంధన గ్రంథంలో ఎలాగైతే జరిగిందో సంఘకాలంలో ఉన్న మనకి కూడా ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి మనకి తెలియచేస్తున్నారు. దేవుని యొక్క వాక్య క్రమంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యోనా గారి గురించి ఈ యొక్క స్థితిని తెలియచేసుకొని వచ్చారు అనిసినంటే ప్రభు రాయించిన మాటలలో జాగ్రత్తగా చూస్తే యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలనిసినంటే దైవ గ్రంథంలో యోనా గారికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉన్నది. ప్రవక్తలలో ఈ యొక్క యోనా గారికి ఒక ప్రాముఖ్యమైన స్థితిని ప్రభు అందించారు. యోనా గారు ప్రభు యొక్క ఏర్పాటులో ఉండుటను బట్టి ప్రభు ఏర్పాటు జనాంగమును బోధించటానికి, ప్రభు ఏర్పరుచుకున్న జనాంగముపై తీర్పు రాకుండా ఉండటానికి ఏర్పాటు ప్రవక్త అయిన యోనా గారిని ప్రభు ఎంచుకున్నట్లుగా మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలని అంటే మొదట యోనా గారి గురించి తెలుసుకొని తరువాత యోనా గారి యొక్క బ్రతుకులో ఉన్న సూచక్రియని గురించి మనం ధ్యానించుకుందారు. దైవ గ్రంథంలోని దేవుని యొక్క కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కనుక యోనా గ్రంథము బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో 762వ పేజీ నుంచి మనం చూడగలిగితే ఈ యొక్క యోనా గారి చరిత్రలో అనగా దేవుడు రాయించిన యోనా గారి గ్రంథంలో 4 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి అధ్యాయంలో యోనా గారు వాడలో ఉన్నారు. 2వ అధ్యాయంలో చేప కడుపులో ఉన్నారు. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నినివే పట్టణంలో ఉన్నారు. 4వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ప్రభు యొక్క ఏర్పాటు స్థితిని తెలుసుకుని
ప్రభు యొక్క ఉపమాన స్థితిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనగా మొదటి అధ్యాయంలో పడద్రోయబడిన వానిగా ఉన్నాడు, రెండవ అధ్యాయంలో ఓడలో ప్రార్థించువానిగా ఉన్నాడు, మూడవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యమును ప్రజలకు తీర్పు రాకున్నట్లు ప్రకటించేవాడిగా ఉన్నాడు, నాలుగవ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభు యొక్క పరిపూర్ణతను తెలుసుకున్న, ప్రభు యొక్క ప్రణాళికను సిద్ధింపు చేయు ప్రవక్తగా యోనా గారు ఉన్నారు. అనగా మొదటి అధ్యాయంలో దేవుని మాటను కాదని అతిక్రమించిన వాడు ఓడలో ఉండేటప్పుడు, రెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికి చేప కడుపులో ఉండి దేవునికి విజ్ఞాపన చేసే ప్రవక్తగా ఉన్నాడు, మూడవ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి నినివే పట్టణంలో ప్రభు యొక్క ఫలభరితమైన బోధను ఆ యొక్క దుర్మార్గపు జనాంగము మధ్య బోధించేవాడిగా, ఒక దేవుని యొక్క ఏర్పాటు బోధకుడుగా కనబడుతున్నాడు. నాలుగవ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ప్రభు యొక్క పరిపూర్ణమైన స్థితిని, ప్రభు యొక్క బోధించిన ఉపమాన స్థితిలో తన యొక్క ఆత్మీయ జీవితంను సరిచేసుకునే నీతి కలిగిన స్థితిని, ప్రభు యొక్క వాక్య స్థితిని బట్టి, వాగ్దాన స్థితిని బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి తెలుసుకునే పరితాపపు స్థితిలో కనబడుతున్నాడు. ఎందుకు యోనా గారి గురించి మనం నేర్చుకోవాలి? యోనా గారి యొక్క బ్రతుకులోను, యోనా గారి యొక్క జీవితంలో, యోనా గారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం గమనించినట్లయితే కనుక భూలోకపు నైజక స్వభావము కనబడుతుంది. అనగా యోనా అను పేరులకు పావురము అనే అర్థము. చరిత్రను బట్టి కొంతమంది ఏమని చెబుతారనిసరంటే, ఏ యొక్క పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల పాఠశాల అయితే ఉన్నదో ఆ ప్రవక్తల పాఠశాలలో ఈ యోనా గారు చదివినట్లుగా, ఆ ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా ఉన్నట్లుగా చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క బైబిల్ గ్రంథములో దేవుని యొక్క కార్యక్రమంను బట్టి మనం చూడగలిగితే గనక యోనా గారి గురించి బైబిల్ అంతటిలోనూ కూడా ఇంచుమించుగా 20 సార్లు రాయబడి ఉన్నది. కేవలం ఒక సువార్త పాఠంలోనే, సువార్తలోనే 9 సార్లు యోనా గారి గురించి ప్రభువు రాయించిన వారై ఉన్నారు. యోనా గారి యొక్క జీవితంను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనా గారి యొక్క బ్రతుకులో పునరుజ్జీవము అనేది మనకి కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో ప్రభు యొక్క ప్రణాళికను బట్టి ఒక మనిషికి ఏర్పరచుకున్న తన యొక్క వ్యక్తికి పునరుజ్జీవమును ప్రభువు ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఎందుకు యోనా గారి గురించి మన వాక్యాన్ని తెలుసుకోవాలి? యోనా గారి యొక్క విషయంలో ఉన్నటువంటి సంగతులను ఎందుకు గ్రహించుకోవాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మన భూలోకపు జీవితము, వ్యక్తిగతమైన జీవితము, లోక సంబంధమైన జీవితము వేటితోటి ముడిపడి ఉంటుందో, ఏ నైజముతో ముడిపడి ఉంటుందో అటువంటి నైజము కలిగిన వానిగా యోనా గారిని కొన్ని పరిస్థితుల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క యోనా అను పేరునకు పావురము అనే అర్థము. ఈ ప్రవక్తలలో అనగా ఈ చిన్న ప్రవక్తలలో 5వ వాడు ఈ యొక్క యోనా గారు. దేవుని యొక్క అద్భుత కార్యక్రమములను బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుడైన యెహోవా దేవుని యొక్క ప్రజలను బట్టి, ప్రజల మీద ఉన్న ప్రేమను బట్టి, దేవుని ప్రజలు ఏర్పరచుకున్న ఆ ప్రజల్లో ఉన్న మమకారాన్ని ప్రభు అందించటానికి ఆ ప్రజల మధ్య దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. మానవ జ్ఞానమునకు మించి, మానవ ఆలోచనకు తోచనివి. ఆ యొక్క అద్భుత కార్యాలలో చిన్న ప్రవక్త అని మనం చెప్పుకుంటాము, కానీ యోనా గారి యొక్క జీవితంలో మనిషి జ్ఞానమునకు మించిన ఒక అద్భుతమైన కార్యము జరిగించారు. బైబిల్ గ్రంథంలో అద్భుత కార్యాలలో మానవ జ్ఞానమునకు తోచనిది ఎర్ర సముద్రము చేర్చబడి ఆరిన నేల మీద దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు నడవటం చూడగలుగుతున్నాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయబట్ట మనం చూడగలుగుతున్నాం. వారు సజీవులుగా ఉండటం మనం చూడగలుగుతున్నాం. దానియేలు గారిని సింహపు గుహలో వేసినప్పటికీ కూడా
ఆయన సజీవమైన స్థితిలో దేవుడి యొక్క కాపుదలను బట్టి బ్రతకడం మనం చూడగలుగుతున్నాం. అనగా సృష్టి వీరికి అందరికీ లోబడింది. ఎందుకు లోబడింది అని దేవుని పనివారు కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని మహిమపరచడానికి దేవుని యొక్క సృష్టి దేవుని కొరకు పని చేయటం ప్రారంభించింది. ఆ పనిలో దేవుణ్ణి సృష్టి ఎత్తి చూపించింది. యోనా గారి యొక్క బ్రతుకులో కూడా ఒక అద్భుతం జరిగింది. ఏంటి ఆ అద్భుతం అనేసనంటే, దేవుని యొక్క మహాకనికరమును బట్టి, మహాకృపను బట్టి ఒక మత్స్యము వచ్చి, త్రిమింగళము వచ్చి యోనా గారిని మింగి 3 దినములు తన కడుపులో దేవుని యొక్క ఆజ్ఞను బట్టి దాచుకుంది. ఎందుకు ఇక వాక్యమును మనం గ్రహించాలి అనేసనంటే, ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క మత్స్యము యోనా గారి యొక్క జీవితంలో చూడగలిగితే కనుక మింగగలిగింది. చేప కడుపులో ఉండగలిగాడు. 3 దినములు చేప గర్భంలో ఉంటూ ప్రార్థన చేశాడు. చివరికి ప్రభు యొక్క సమయము వచ్చినప్పుడు ఆ యొక్క నినివే పట్టణం మీద కక్కివేయటం అనేది మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే గనక రాజుల గ్రంథము 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథములో 14వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే కనుక యోనా గారి గురించి రాయబడింది. దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే కనుక 321వ పేజీలో చూడగలిగితే, అనగా రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో, గెత్వేపేరు ఊరువాడైన అమిత్తాయికి పుట్టిన తన కుమారుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున. ఎక్కడ వాడు, ఏ ఊరి వాడు అనిసినంటే గెత్వే పేరు. ఈ గెత్వే పేరు ఊరు ఎక్కడ ఉన్నది అనిసినంటే నజరేతు అను యొక్క ప్రాంతమునకు సమీపముగా ఉన్న ఊరు. నజరేతు ప్రాంతమునకు సమీపముగా ఉన్న ఊరు ఈ గత్వేపేరు అనే గ్రామములో. ఇతని తండ్రి గారి పేరు ఏం పేరు అనిసనంటే అమిత్తాయి. ఈ అమిత్తాయికి పుట్టిన ప్రవక్తే ఎవరు అనిసనంటే, దేవుని యొక్క కృపను బట్టి చూస్తే మనం మాట్లాడుకుంటున్న యోనా గారు. యోనా గారు యరొబాము కాలమునకు, అనగా క్రీస్తుకు ముందుగా ఇంచుమించుగా 780 మొదలుకొని 740 సంవత్సరాల ముందుగా యోనా గారు దేవుని కోసం, దేవుని యొక్క పునరుద్ధానము యొక్క స్థితిని భూమి మీద మనకు సూచనగా ప్రభువు రాయించిన జీవితం ఎవరి జీవితం అనిసనంటే యోనా గారి జీవితం. ప్రభు పునరుద్ధానము ఎలాగైతే 3వ దినమున తన యొక్క శరీరమును విడిచిపెట్టి మహిమ శరీరముతో ఎలాగైతే లేచారో, నినివే పట్టణంలో ఈ యొక్క యోనా గారు వచ్చేటప్పటికి ఎలాగ వచ్చారు అనిసనంటే తన పాత స్వభావమునంతటిని తీసివేసుకొని క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి అన్నట్లుగా ఈ యొక్క యోనా గారు దేవుని యొక్క పనికొచ్చు పాత్రగా ఉండటం అనేది మనం యోనా గారి యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ యొక్క నినివే పట్టణమునకు ప్రభు ఈ యొక్క కార్యక్రమమును అందించాడు అనే విషయాలు తర్వాత మనం నేర్చుకుంటే గనక, బైబిల్ గ్రంథము వాక్యము ద్వారా ఈ నినివే పట్టణము యొక్క ప్రారంభపు స్థితిని మనం చూడగలిగితే, ఈ పట్టణమును ఎవరు కట్టించాడు, ఎవరి రాజ్యము అని మనం చూడగలిగితే గనక ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూడగలిగితే 7వ పేజీలో, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుట ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా మొదట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షినాను దేశంలో బాబేలు, ఏరూకు, అక్కాదు, కల్లే అను పట్టణములు అతని రాజ్యము మొదలుకొని ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కలాహును, నినివేకు, కలాహుకును,
మధ్యనున్న రెసేను కట్టించెను, ఇదే ఆ మహాపట్టణము. అనగా దేవుని యొక్క వాక్య క్రమంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక ఈ నినివే పట్టణమును కట్టించింది ఎవరు అనిసనంటే నిమ్రోదు గారు. ఈ నినివే పట్టణము మహాపట్టణముగా ఉండబడటం అనేది చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఈ నినివే పట్టణము ఏ పట్టణములను కలుపుకుంది అని మనం చూడగలిగితే కనుక రహాబోతీరును, కలాహు అను పట్టణములను, అలాగున్నే రేసేరును, ఈ పట్టణాలన్నీ కూడా కలిసి ఈ నినివే పట్టణం ఒక మహాపట్టణముగా మార్చబడింది. ఈ మహాపట్టణములో దేవుని యొక్క కృప ఉండటం బట్టి, దేవుని యొక్క కార్యము జరగాలన్న సంకల్పము ఈ పట్టణములకు ఉండుటను బట్టి, ఈ పట్టణంలో ఉన్న వారి మీదకి తీర్పు రాకుండా దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఎవరనిస్తానంటే యోనా గారు. ఎందుకు యోనా గారిని ప్రభు త్రిమింగలం ద్వారా తీసుకుని వెళ్ళి ప్రభు బోధించాడు అనిసనంటే, ఈ యొక్క నినివే పట్టణపు వారి ఎవరు ముఖ్య స్థానం అనిసనంటే అష్షూరీయుల యొక్క ముఖ్య పట్టణం ఇది. అష్షూరు రాజ్యము బైబిల్ చరిత్రలో ఎలాగైతే ఉన్నదో, అష్షూరు చెరలోనికి ఇశ్రాయేలీలు ఎలాగైతే వెళ్ళారో, ఈ అష్షూరు చెరలో ఉన్న ఇశ్రాయేలీలు ఏ విధంగా విడుదల వచ్చారో మనం ఎన్నోసార్లు మనం విన్నాం. ఈ అష్షూరు రాజ్యమునకు ముఖ్య పట్టణముగా ఉన్న పట్టణమే ఈ నినివే పట్టణము. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలని అంటే, అష్షూరీయుల యొక్క రాజ్యములో ముఖ్య పట్టణముగా ఉన్న ఈ నినివే పట్టణము మహాపట్టణము కాబట్టి, ఈ నినివే అను ఒక మహాపట్టణమునకు ఏ యొక్క దేవత రాజ్యము చేస్తుందని అంటే నిస్రోకు అనే దేవత ఈ పట్టణమును విగ్రహారాధన వైపు నడిపించినట్లుగా చరిత్ర ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఇది ప్రభు ఏర్పాటులో ఉన్న పట్టణము. ఈ యొక్క నిస్రోకు అనే దేవత యొక్క ప్రబలత చేత ఈ యొక్క రాజ్యమంతా కూడా, ఈ ప్రాంతమంతా కూడా, ఈ మహాపట్టణం అంతా కూడా విగ్రహారాధన వైపు నడుస్తుంది. విగ్రహారాధన వైపు నడుస్తున్న ఈ పట్టణంను దేవుడు మార్చడానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఎవరనిసినంటే యోనా గారు. యోనా గారు ఈ యొక్క నిస్రోను అను ఈ దేవతను జయించడానికి, ఈ యొక్క దేవత యొక్క స్థితిని, దేవుని యొక్క శక్తిని బట్టి జయించడానికి యోనా గారిని దేవుడు ఎంచుకున్నాడు. కానీ ఈ యొక్క నినివే పట్టణమునకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు అంటే తార్షీషు పట్టణమునకు వెళ్ళాలని అని అనుకున్నాడు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అనేసని దేవుని యొక్క వాక్య క్రమమును బట్టి చూడగలిగితే గనక, దేవుని యొక్క కార్యక్రమమును బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి, దేవుని యొక్క వాక్య ప్రకారము జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క స్థితి దైవ వాక్యము నుంచి మనం చూడగలిగితే గనక, తర్షీషుకు పోయి ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడ వారితో కూడా తార్షీషుకు పోవుటకు వాడ ఎక్కెను. ప్రభు యొక్క దృష్టి ఏ పట్టణం మీద ఉందనిసనంటే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ప్రభు యొక్క మాట ఇది. ప్రభు యొక్క మాటను కాదని యోనా గారి యొక్క తలంపు ఎటు వెళ్ళింది అనిసినంటే తార్షీషు అను పట్టణము వైపు వెళ్ళటానికి వాడను ఎక్కాడు. ఈ యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక మనందరికీ కూడా తెలిసిన చరిత్రే కాబట్టి నీ క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్తాను. దైవ సన్నిధిలో ఉన్న ఈ యొక్క యోనా గారు ఎవరి దగ్గరికి దైవ సన్నిధిలో నుంచి చేజారి అన్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు.
అన్యుల దగ్గరికి వెళ్ళిన యోనా గారు భూమి మీద ఉన్న సముద్రము దగ్గరికి వెళ్ళాడు. సముద్రములో నుంచి వాడ అడుగు భాగములకు వెళ్ళిపోయాడు. వాడ అడుగు భాగము నుంచి నిద్రలో నీటిలోనికి వెళ్ళిపోయాడు. నీటిలో నుంచి చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు. చేప కడుపులో నుంచి సముద్రపు గర్భ పాతాళములోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. తండ్రిగారన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవునివి ఎగుడు మెట్లు, సైతానివి దిగుడు మెట్లు. యోనా గారు ఇప్పుడు ఎగుడు మెట్లుగా ఉన్నారు, దిగుడు మెట్లుగా ఉన్నారు. మనమే గ్రహించుకోగలిగిన వారమై ఉన్నాం. ఎక్కడో దేవుని సన్నిధిలో ఉన్న ఈ యోనా గారు దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మాటను కాదని, దేవుని క్రమమును కాదని, దేవుని ఏర్పరిచిన స్థలము కాదని, దేవుని చెప్పిన పని కాదని అవిధేయతతో ఎక్కడికి వచ్చాడనిసరంటే అన్యులను చేరుకున్నాడు. అన్యులను చేరుకొని అన్యులను ఆశ్రయించి అన్యుల యొక్క స్థితిని బట్టి అన్య ప్రాంతానికి వెళ్ళటానికి అన్య సంబంధమైన భూమిలోనికి వచ్చి అన్య సంబంధమైన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఎక్కడో ఉన్నవాడు అన్య సంబంధమైన ప్రయాణము చేయాలనుకొని వాడు అడుగు భాగంకు వెళ్ళి నిద్రపోయాడు. ఈ యొక్క నిద్రలో ఉన్నవాడు నీటిలో నుంచి చేప కడుపులోనికి వెళ్ళిపోయాడు. చేప కడుపులో ఉన్న ఈ యొక్క యోనా గారు ఎక్కడికి వెళ్ళాడంటే సముద్రపు గర్భములోనికి, పాతాళ గర్భములోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మన ఆత్మీయ జీవితం దేవుని దగ్గర ఉందా, దేవుని దగ్గర లేదా? మన ఆత్మీయ జీవితం దేవుని దగ్గర ఉందా, అన్యుల దగ్గర ఉందా? దేవుని స్వాధీనంలో ఉందా, అన్యుల స్వాధీనంలో ఉన్నదా? దేవుని పరిధిలో ఉన్నదా, అన్యుల పరిధిలో ఉన్నదా? మన బుద్ధి ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని మనం నడిపిస్తున్నామా, లేదంటే కనుక దేవుని మాట ప్రకారము కష్టమైనా నష్టమైనా సరే దేవుని కోసం నిలబడి నీతిగా నడవగలుగుతున్నామా? మనల్ని మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. యోనా గారు దేవుని మాట వినబడినా సరే, దేవుని యొక్క క్రమమును చూస్తున్నా సరే, దేవుని మాట కాదని, దేవుని యొక్క క్రమము కాదని, దేవుని స్థితిని కాదని లోకము స్థితిలోనికి వెళ్ళాడు. లోకము స్థితిలోనికి వెళ్ళాడు కాబట్టే, దైవ సంబంధమైన క్రమమును కాదన్నాడు కాబట్టే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే దిగుడు మెట్లు స్థితిలోనికి దిగజారిపోతున్నాడు. లోకము దిగజార్చేదే గాని దైవ స్థితిలోనికి పెంచేది కాదు. అందుకనే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడగలిగితే గనక ప్రభువు రాయించిన మాట, కనులుండి చూడకయు, చెవులుండి వెనకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొల్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ప్రభు మనల్ని గద్దిస్తున్న మాట, మనల్ని హెచ్చరిస్తున్న మాట, ప్రభు యొక్క వాక్యము ద్వారా మనకు విశ్వాస జీవితమును మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభువు రాయించిన మాట, ఇదిగో కనులుండి చూడకయు, చెవులుండయు వెనుకయు వివేకము లేని మూడులారా, మూర్ఖత్వపు వారులారా. సముద్రమును చూడండి, ఆ సముద్రము దాటలేకుండానట్లు ఎంత లెగిసినా సరే ఆ తరంగమును ఇసుకను సరిహద్దుగా ఉంచి ప్రభువు వాటిని నిర్ణయ స్థితిని బట్టి ప్రభు యొక్క కార్యమును జాగ్రత్తగా చదవగలిగితే నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? దేవుని సన్నిధిని వణకరా? భయముంటే దేవుని పట్ల, అందుకని సొలొమోను గారు రాసుకొని వచ్చారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఏ స్థితిలో మనం ఉండగలుగుతున్నాం?
ఏ స్థితిలో దైవ స్థితి సంబంధమైన కార్యక్రమమును మనం తెలుసుకోగలుగుతున్నాం, మనం నడిపించుకోగలుగుతున్నాం, మనం పోషించుకోగలుగుతున్నాం, మనం బ్రతికించుకోగలుగుతున్నాం, మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం, గమనించుకోవలసిన వారమై ఉన్నాం. దైవ సంబంధమైన క్రమము, దైవ సంబంధమైన ఆలోచన, దైవ సంబంధమైన బ్రతుకు, దైవ సంబంధమైన మాట మనల్ని బ్రతికించేది, మనల్ని వెలిగించేది, మనల్ని వెలుగులోనికి నడిపించేది, మనల్ని వెలుగుగా ఉంచేది, చీకటి రాకుండా, చీకటి రాజ్యము చేయకుండా ఉంచేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు. దైవ సంబంధమైన వెలుగు తలంపును కాదని, దైవ సంబంధమైన వెలుగునిచ్చే స్థితిని కాదని లోకమును ఆశ్రయించి లోక సంబంధమైన బ్రతుకు కోసం, లోక సంబంధమైన జీవితం కోసం, లోక సంబంధమైన స్థితిని సంపాదించుకోవడానికి, క్షయమైన బ్రతుకు కోసం అక్షయము దాల్చిన దేవుణ్ణి, అక్షయదేమిచ్చే దేవుణ్ణి కాదంటే మన బ్రతుకు ఏ స్థితిలో ఉంటుందో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము ద్వారా ప్రభువు చెబుతున్న మాట 23వ వచనం నుంచి చూస్తే, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయించు తొలగిపోతున్నారు. సమూయేలు గ్రంథంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, తెలుసుకున్నాం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటతో సమానము, మూర్ఖత్వము ఆగుపరచుట మాయా విగ్రహముతో సమానము. అందుకనే ప్రభు అంటున్న మాట, తిరుగుబాటు చేయుచున్నారు కాబట్టి ఈ జనము తిరుగుబాటును ద్రోహమును చేయించు మనస్సు కలిగిన వారు. దైవ సంబంధమైన క్రమములో ఉంటే కనుక దేవుని మాట, దేవుని క్రమమును తిరుగుబాటు చేయు. తిరుగుబాటు చేస్తున్నామని సరంటే దైవ స్థితిలో మనము మూర్ఖులము, వివేకము లేని, జ్ఞానము లేని మూర్ఖులము. అందుకనే ప్రభువు రాయించిన మాటను జాగ్రత్తగా మనం గమనిస్తే గనక, తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు తిరుగుబాటు చేయించు తొలగిపోతున్నారు. తిరుగుబాటు చేశారు యోనా గారు. తిరుగుబాటు చేశాడు కాబట్టే యోనా గారు, ఈ యొక్క యోనా గారు ఏ స్థితిలోనికి వచ్చేసాడంటే వివేకము లేని, మూఢత్వము కలిగిన స్థితిలోనికి దిగజారిపోయాడు. దేవుని మాటను కాదని, దేవుని స్థితిని కాదని, దేవుని క్రమమును కాదని చెవులారా వినుచున్నా సరే, కనులారా చూచుచున్నా సరే, దేవుడి యొక్క మాట క్రమమును కాదని సొంత బుద్ధితో నడవటం దేవుని దృష్టిలో ఎటువంటిదని అంటే తిరుగుబాటు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ద్రోహము చేయువారు. కాబట్టి ప్రభు రాయించిన మాట ఏంటనిసనంటే 24వ వచనంలో నుంచి చూస్తే, వారు రండి మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షములు, కడవరి వర్షములు దాని కాలమున కురిపించువాడు కనుక నిర్ణయింపబడిన శీతాకాలపు వారులను ఆయన మరలా రపించునని తమ మనసులో అనుకున్నారు. అందుకనే ప్రభు రాయించిన మాట, మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండాటకు మీ పాపములే కారణము. మీ పాపములే కారణము. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, వివేకము లేని మూఢత్వముతో, దేవుని యందు భయము కానీ, భక్తి కానీ, విశ్వాసము కానీ లేకుండా, దైవ క్రమమును కాదని, దైవ ఆరాధన క్రమమును కాదని, దైవ చిత్తమైన క్రమమును కాదని, దైవ సంబంధమైన పరలోక క్రమమును కాదని, లోక సంబంధమైన క్రమంతో, లోక సంబంధమైన నైజముతో దేవుని మనం చేరుకోలేం, దేవుని యొక్క స్థితిని మనం అందుకోలేం, దేవునికి పాత్రగా మనం బ్రతకలేం. అందుకనే దైవ వాక్యమును బట్టి యోనా గారు ఇటువంటి స్థితిలో ఉండిపోయాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలువక ఎక్కడికి వచ్చాడని అంటే, అన్యులు ఉండు తార్షీషు పట్టణము కలిగిన ఆ ప్రాంతములకు వచ్చి దిగజారిపోయాడే కానీ తన యొక్క ఆలోచన బట్టి ఎదగలేదు,
దేవునికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆలోచన కూడా మనల్ని వర్ధిల్లింపచేయదు. దేవుని కాదన్న ఆలోచన, మన సొంత బుద్ధితో కూడిన ఆలోచన మనకు భవిష్యత్తునివ్వదు, మనకు వెలుగునివ్వదు, మనకు నెమ్మదినివ్వదు, మనకు సమాధానమునివ్వదు. దైవ సంబంధమైన ఆలోచన మనల్ని ఎదిగించేది, మనల్ని దేవుని యొక్క స్థితిలో నడిపించేది. కాబట్టి మనము దీవించబడతాము దేవుని చేత, మనముగా దేవుని చేత పోషింపబడే వారముగా ఉంటాం. ఇతరులకు కూడా దీవెనకరముగాను పోషణకరముగాను ఉంటాం. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క క్రమము. దేవుని క్రమము కాదని, దేవుని యొక్క మాట కాదని, దేవుని యొక్క దైవ స్థితి కాదని, దైవ బుద్ధి కాదని, లోక బుద్ధితో, మానవ బుద్ధితో, మానవ నైజముతో, లోక నైజముతో, దుష్ట నైజముతో దేవుడి మాట వినబడుతున్నా సరే, దేవుడు ఉపకారాలు చేస్తున్నా సరే, దేవుడు అపకారాలు తొలగిస్తున్నా సరే, దేవుని క్రమము జరుగుతున్నా సరే, విలువ లేకుండా, విధేయత లేకుండా, మర్యాద లేకుండా, గౌరవము లేకుండా దేవుని స్థితిని కాదని బ్రతుకుట ఎటువంటి స్థితి అంటే మీ దోషములే మీ కార్యములు జరగకుండుటకు కారణము. మీ దోషములు బట్టి మీ వాటి క్రమములు తప్పిపోవచ్చున్నవి, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. పాపము చేసేది మనం, దేవుని కాదన్నది మనం, దేవుని కాదని మన యొక్క సొంత బుద్ధితో మనం పాపము చేసి దేవుణ్ణి నిందించే పనికి మాలిన వారం మనం. అటువంటి వరుసలో ఉండకుండా ఉండటానికే ప్రభు యోనా గారిని ఏర్పరచుకొని, యోనా గారి ద్వారా యోనా గారిని ప్రభు దీవిస్తూ, యోనా గారిని ఇంకొక జనాంగమును కూడా దీవించేవాడిగా ప్రభు మలుచుకున్నాడు. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలనిసినంటే, యోనా గారి యొక్క జీవితంలో మనం చూడగలిగితే గనక యోనా గారి యొక్క జీవితము ఎలాగ ఉందనిసినంటే, దేవుని యొక్క సన్నిధిలో నుంచి జారిన వాడిగా ఉన్నాడు. జారిపోయిన వాడు అన్నీ కూడా చేజార్చుకునేవాడు. దేవుని చేతిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని క్రమంలో నుంచి, దేవుని వాగ్దానంలో నుంచి, దేవుని ఏర్పాటులో నుంచి చేజారిపోయిన ఆదాము అన్నీ ఎలాగ పోగొట్టుకొని పాపానికి బానిస అయిపోయాడు, లోకంలో దాసుడిగా ఎలాగ మారిపోయాడు. దేవుని చేతిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి జారిపోయిన వాడు కూడా లోకానికి ఎలాగ మార్చబడతాడనిసనంటే దాసుడిగా మార్చబడతాడు, పాపానికి దాసుడిగా మార్చబడతాడు. లోకమంతటి ముందు శాపకరమైన బ్రతుకులోనికి దిగజారిపోతాడు. దేవుడి క్రమము కాదన్న ఆదాము అవ్వలు ఏం సంపాదించుకున్నారు? మరణాన్ని సంపాదించుకున్నారు, పాప ఫలితమును సంపాదించుకున్నారు, బిడ్డల మీద శాపాన్ని సంపాదించుకున్నారు. శాపాన్ని తీసే దేవుని కాదని, పాపాన్ని తీసే దేవుని కాదని, పాపమును జయించిన యేసుక్రీస్తు ప్రభువుని కాదని, పాపమును జయించిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుని కాదని మనం ఏ పాపాన్ని తీసుకోగలం? ఏ శాపాన్ని తొలగించుకోగలం? ఏ నేరమును తొలగించుకోగలం? దేవుని యొక్క కార్యము అసాధ్యమైనవి కదా. దేవుని యొక్క ఆలోచనలు ఆకాశము కంటే ఉన్నతమైనవి కదా. మన యొక్క ఆలోచనలు భూ సంబంధమైనవి, క్షయమైనవి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, యోనా గారికి ఆలోచన కూడా ఇటువంటి ఆలోచనగా మార్చబడిపోయింది. అయినా సరే దేవుడు యోనా గారిని వదలలేదు. ఈ కొద్ది వాక్యంను ప్రభు దీవించి మిగిలిన వాక్యాన్ని తర్వాత వారం మనం తెలుసుకునుగాక. దేవుడి కొద్ది వాక్యంను మన మినికిల్లో భద్రపరిచి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రణతులు చెల్లించుకొనొచ్చున్నాం. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. నాయనా యోనా గారు నాయనా పావురము వంటి పేరు పెట్టుకున్నారు, కానీ నాయనా నీ కృపను బట్టి, నీ స్థితిని బట్టి నువ్వు వదలలేదు యోనా గారిని. యోనా గారు నాయన తన యొక్క స్థితిని పాడు చేసుకున్నారు, చేజార్చుకున్నారు.
మేము అటువంటి వారము కాకునున్నట్లు, నాయన చేజార్చుకొనకున్నట్లు మెలకు కలిగిన ప్రార్థనా స్థితిని మాకు మా ఆత్మీయ జీవితానికి మీరు అందించి వెలుగైన దీవెనలు, ఆశీర్వాదకరమైన నాయన అద్భుతకరమైన ఫలభరితమైన దీవెనలతో మీరు మమ్ములను బ్రతికించమని, నడిపించమని, అట్టి విశ్వాసాన్ని మాకు అందించి మీరు మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు ప్రభు నిండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.